వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా ఎంతో మందికి రీచ్ అవుతుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి మనస్కారకుడైన చంద్రుడు బలహీనంగా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే చంద్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు ఎలాంటి రెమెడీలు పాటించాలి, అసలు కుంభరాశి వారి జీవితంలో చంద్రుడు పాత్ర ఏంటి, చంద్రుడికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి చంద్రమానం ప్రకారం చంద్రుడు 6వ స్థానానికి అధిపతిగా ఉంటాడు. 6వ స్థానం అంటే ఏంటంటే చాలా వరకు మనకి డే టు డే లైఫ్ అనమాట, ప్రతిరోజు జరిగేది. అలాగే చాలా వరకు మన హెల్త్, చంద్రుడు అంటే ఏంటంటే ఎక్కువగా మన నరాలు, అలాగే మర్మావయాలు, వీటికి సంబంధించిన హెల్త్కి అధిపతిగా ఉంటాడనమాట. ప్రత్యేకించి కుంభరాశి వారికి వీటికి సంబంధించిన హెల్త్ అంతా కూడా చంద్రుడి యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టడం, మీకు సెక్సువల్గా ఉండే ఫీలింగ్స్, శృంగార జీవితం శుభ్రంగా జరగడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు జరగడం, ప్రశాంతం లేని శృంగార జీవితాలు, వికృత శృంగార ఆలోచనలు, వికృతమైన శృంగార చేష్టలు, ఇవన్నీ కూడా ఎందుకు కుంభరాశి వారికి ఎక్కువ చెప్తున్నానంటే కుంభరాశి వారికి చంద్రుడి బలాన్ని బట్టి ఉండే అవకాశం ఉంటుంది. వీటి వల్ల కుంభరాశి వాళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. హెల్దీ సెక్సువల్ లైఫ్ అనేది వరస్ట్గా మారడం, ఇష్టం వచ్చినట్టు మారడం, చెప్పుకోలేక కుంభరాశి వారు ఒక ఈగోని, ఒక అన్సాటిస్ఫాక్షన్ లైఫ్ని, ఒక బిజీ లైఫ్ని గడుపుతూ ఉంటారు అనమాట. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చంద్రుడిని బలంగా మార్చుకోవడం. చంద్రుడు బలంగా మారితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, జరిగే సంఘటనలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. ప్రతిరోజు మనం వీక్ అయిపోవడం, బలం లేకపోవడం, ఏది తిన్నా పడకపోవడం, మన మనసు అంతా అమావాస్యలాగా ఉండడం, మైండ్ అంతా కూడా ఏదో బల్బు ఆరిపోయినట్టుగా ఉండడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి సంఘటనలు, వీటిలన్నిటికీ కారణం కూడా చంద్రుడే అనమాట. ఎందుకు చంద్రుడికి అంత ఇంపార్టెన్స్ అంటే చాలా వరకు చంద్రుడు బలంగా ఉన్నాడు అనుకోండి, ఆ జాతక చక్రంలో వెలుగు ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఇంపార్టెంట్ అయినా చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్రుడు బలంగా ఉంటే ఆ జాతక చక్రంకి యాక్టివ్గా పనిచేస్తుంది. జాతక చక్రం ఎంత బాగున్నా సరే చంద్రుడు బలహీనంగా ఉంటే ఆ ఫలితాలు అనేవి కొంతవరకు నెగిటివ్గానే ఉంటాయి. నాకు టైం బాగుందంటున్నారు, జాతకం బాగుందంటున్నారు, దశ బాగుందంటున్నారు, అంతర్దశ బాగుందంటున్నారు, అయినా టైం బాగోలేదంటే మీకు ఎన్ని గ్రహాలు చూసుకోవాలి, మీరు రాహు అంటారు, కేతు అంటారు, చంద్రుడు అంటారు అనుకోవద్దు. చంద్రుడు ఏంటంటే మీకు తెలిసిపోతుంది, మీరు మెంటల్గా ఇప్పుడు నేను చెప్పినట్లు సరిగ్గా లేరంటే మాత్రం జాతకం ఎంత బాగున్నా ఏం ఉపయోగం చెప్పండి. బుద్ధి సరిగ్గా లేనప్పుడు చంద్రుడు రాహుతోనూ కేతుతోనూ కలిసిన, రవితో కలిసి దగ్గరగా కంబస్ట్ అయిపోయినా వాళ్ళు పెద్ద సైకోల్లా ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, దెయ్యాలు, కళలు, ఊహలు, ఏదో అయిపోతున్నట్టు భయం, గందరగోళం, ప్రశాంతం లేని లైఫ్, ఇదంతా కూడా డబ్బు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఎందుకు బతుకుతామో తెలియకుండా బతికే అవకాశం కూడా ఎక్కువగా చంద్రుడి వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రుడి బలం అనేది చాలా చాలా అవసరం. కృష్ణపక్ష చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు అంటారు. ఎవరైనా సరే పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో జన్మిస్తే చంద్రుడు పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో క్షీణిస్తూ ఉంటారనమాట. ఈ టైంలో జన్మించిన వాళ్ళకి చంద్రబలం తక్కువగా ఉంటుందన్నమాట. అలా కాకుండా అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో జన్మిస్తే వాళ్ళు శుక్లపక్ష చంద్రుడు అంటారు. అంటే ఏంటంటే చంద్రుడు అమావాస్య నుంచి కొంచెం కొంచెంగా నెల పొడుపు ఇలా అంటారు కదా, పెరుగుతూ ఉంటారు అనమాట. ఈ టైంలో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబలం అనేది బాగుంటుంది. వీళ్ళు చాలా మెంటల్గా యాక్టివ్గా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. మిగతా వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇక డే టు డే లైఫ్లో జరిగే ప్రతి సంఘటనని కూడా మనసులోకి తీసేసుకోవడం, అలాగే ఏమి పట్టించుకున్నట్టు ఉండడం, అక్కడ జరిగిన సంఘటన పెద్ద పట్టించుకున్నట్టు ఉండడం, లోపలికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చుని దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం, బయట జరిగే కథ అంతా ఒకటి, వీళ్ళ మనసులో ఉన్న కథ అంతా వేరనమాట. వీళ్ళు అనుకున్నది జరగక, బయట జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయలేక, ఒక ఫేక్ స్మైల్తో, ఒక ఫేక్ లైఫ్ని కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, చంద్రుడు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా రాశుల కన్నా 6వ స్థానాధిపతి అయిన చంద్రుడు మీకు సంబంధించిన నరాల బ్లడ్ ఫ్లోని, అలాగే మీ శృంగార అవయవాలకు సంబంధించిన విషయాలు, వాటి యొక్క పరిస్థితి, ఆడవాళ్ళలో ఋతుక్రమాలు, ఋతుస్రావాలు, గర్భసంచికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చంద్రుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయన్నమాట. చంద్రుడు బలహీనంగా లేకపోతే ఇవన్నీ కూడా వరస్ట్గా, చెప్పుకోలేనంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందన్నమాట. శృంగారంలో వికృత ఆలోచనలు, వికృత చేష్టలు, ఇవన్నీ కూడా చాలా వరకు చంద్రుడి వల్లే జరిగే అవకాశం ఉంటుంది. మానసికంగా బాగుంటేనే కుంభరాశి వారికి ఎంత డబ్బు ఉన్నా, ఏ ఉన్నా సరే లైఫ్ అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి బలహీనంగా చంద్రుడు ఉన్న, అంటే రాహుతో కానీ కేతువుతో కానీ, నేను చెప్పినట్టుగా కృష్ణపక్ష చంద్రుడు కానీ, రవితో కలిసిన చంద్రుడు కానీ జాతక చక్రంలో ఉంటే తప్పకుండా రెమెడీలు చేసుకోవాల్సిందే. అప్పుడే మీకు ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల
మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2,000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. రెమెడీస్ ఏంటంటే ప్రత్యేకంగా రెమెడీలు ఏమక్కర్లేదు. ఖచ్చితంగా సోమవారం రోజున శివాలయంకి వెళ్ళడం. ఈ టైంలోనే వెళ్ళండి. 12 వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మీరు 6ంటికి వెళ్ళినా, 9ంటికి వెళ్ళినా, 10ంటికి వెళ్ళినా బయట అమ్మే ఆవు పాలు ప్యాకెట్ ఏదో ఓ పాలు టిఫిన్ చేసేసినా పర్లేదు. మీరు తిండికి, భగవంతుడి ఆరాధనకి ఏమి లింక్ పెట్టద్దు. గుడికి వెళ్తే నేను నాన్ వెజ్ తినకూడదని కొంతమంది గుడికి వెళ్ళరు అనమాట. ఏదైనా చేస్తే నిష్టగా చేస్తానని అస్సలు చేయని వాళ్ళు కొంతమంది అనమాట. కాబట్టి ఇలాంటి మెట్ట వేదాంతాలను పక్కన పెట్టి టెంపుల్ని, మీ జీవన విధానాన్ని పక్కన పెట్టండి. పొద్దున్నే ఎప్పుడు వెళ్తే అప్పుడు టెంపుల్కి వెళ్ళి బయట శివలింగం ఉంటే మీ చేతితో అభిషేకం చేసుకుని ఆ గుడిలో ఉన్న పావు గంట కూడా ప్రశాంతంగా భగవంతుడి మీద చిత్తం పెట్టండి. అదే ఎక్కడున్నారా ఈ ఫోన్లు పక్కన పెట్టేసి ఆ పావు గంట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైనా చేసుకోండి. శివాలయంలో ఉన్నంతసేపు ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనుకుంటూ ప్రశాంతంగా ఉండండి. ఇలా వారానికి ఒకసారి శివాలయానికి వెళ్తూ ఉంటే 1 నెల 2 నెలల వెళ్ళేసరికి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోయే అవకాశం ఉంటుంది. మిగతా గ్రహాలకు సంబంధించి మీరు ఏం చేసుకున్నా సరే మానసిక ప్రశాంతత కోసం ఇది చేయండి. ఒకవేళ డబ్బులు ఉంటే అనాథ శరణాలయానికో, అన్నదానానికో ఎక్కడో చోట బియ్యం ఇవ్వడం మంచిది. మీకు ఓపిక లేకపోతే 3 కేజీలు 4 కేజీలు నెలకు ఒకసారి ఎవరైనా వండుకుంటారు, మీకు తెలిసిన వాళ్ళు పక్కన బాగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వండుకు తినాలన్నమాట. షాపు తీసుకెళ్ళి అమ్ముకోకూడదు. అలాంటి వాళ్ళకి బియ్యం దానం చేయడం. అలాగే అన్నదానానికి 1 కట్ట 2 కట్టల బియ్యం సంవత్సరానికి ఒకసారి, 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి మీ ఓపికని బట్టి ఇవ్వడం మంచిది. దీంతోపాటు చలివేంద్రాలు మజ్జిగ ఇస్తారనమాట, వైట్ కలర్ మజ్జిగ. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం. మీకు ఉన్నట్లో బిందె మజ్జిగ ఇస్తే అదే ఇవ్వండి ఎక్కడైనా అవకాశం ఉంటే బయట రోడ్డు మీద పెట్టి. అలా వైట్ కలర్ స్వీట్లు కూడా పాలతో చేసినవి, వైట్ కలర్లో ఉన్నవి పాలతో చేసినవి అనమాట. అవి పంచిపెట్టడం పిల్లలకనో లేకపోతే బయట వాళ్ళకనో ఇలాంటివి చేయండి. దీంతో పాటు ఏంటంటే చంద్రుడు బలంగా లేడు, మానసికంగా బాగోట్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. కొంతమందికి దెయ్యాలు కనపడతా ఉంటాయి, ఆత్మలు కనపడతా ఉంటాయి, ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇలా అనమాట రకరకాలుగా ఉంటారన్నమాట. నన్నే అందరూ ఏదో అనేసుకుంటున్నారు, నన్ను ఏదో అనేసుకుంటున్నారు అని పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట కొంతమందికి. వీళ్ళందరూ కూడా ఒక వెండి గ్లాస్ తీసుకుని దాంతోనే వాటర్ తాకండి. జాగ్రత్తగా గ్లాస్ పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ తాగినా దాంతోనే తాగుతూ ఉంటే చాలా చాలా మంచిది. దీనివల్ల కూడా చంద్రబలం పెరుగుతుంది. పౌర్ణం రోజు 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఒక గ్లాసులో బెల్లం కలిపిన పాలు పెట్టి మేడ మీద పెట్టండి. చంద్రకిరణాలు 1 గంట 2 గంటలు అందులో పడేలా చూసి ఆ నీటిని 8 గంటల తర్వాత ఎప్పుడు ఆ పాలని 8 గంటల తర్వాత 9 గంటల తర్వాత కిరణాలు పడిన తర్వాత తాగండి అనమాట. దీనివల్ల కూడా కొన్ని పౌర్ణాలు చేసేసరికి చంద్రబలం పెరుగుతుంది. ముత్యం వీలైతే ముత్యం పెట్టుకోండి, లేకపోతే వైట్ కలర్ దుస్తులు వేసుకోవడం వల్ల కూడా చంద్రబలం పెరుగుతుంది. ఇవన్నీ కాకపోయినా ఇందులో 1 2 చేయండి, చంద్రబలాన్ని పెంచుకోండి. చాలా వరకు మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మీరు ముందు అర్థం చేసుకోగలుగుతారు. లైఫ్ ఏంటో అర్థం చేసుకోగలుగుతారు.